జీ న్యూస్కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈరోజు వార్తల్లో విశేషాలు. జనాభా నియంత్రణకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి పిలుపునిచ్చారు. గురువారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం నగరంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి 7 రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ముందుగా జెండా ఊపి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బొడ్డేపల్లి మీనాక్షి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదలకు తరుగుదలకు సంబంధించిన విషయాల గురించి ప్రజల్లో చలనం తెచ్చేందుకు గాను ఐక్యరాజ్య సమితి 1989వ సంవత్సరం నుండి ప్రతి ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. నేడు ప్రపంచంలో 7 ఖండాల పరిధిలో 195 దేశాల పరిధిలో 800 కోట్ల జనాభా ఉందని, ఒకవైపు కుటుంబ నియంత్రణ పాటిస్తూ మరోవైపు యువతను అభివృద్ధి వైపు మళ్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అని డాక్టర్ మీనాక్షి అన్నారు. కుటుంబ నియంత్రణపై యువతకు అవగాహన కల్పించాలని, మన దేశ జనాభా చైనాను మించిపోయిందని అన్నారు. అయితే చైనా మన దేశం కంటే అభివృద్ధిలో చాలా ముందుందని అన్నారు. దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని, అందువల్ల యువతకు జనాభా నియంత్రణలో భాగస్వామ్యం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు మనం ఇక్కడ ఒక ర్యాలీ నిర్వహించడం జరిగిందండి. ఈ ర్యాలీలో అటెండ్ అయిన అందరికీ కూడా మన ఆరోగ్య సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అయ్యారు. అలాగే దీని సందర్భంగా దీని యొక్క ఇంపార్టెన్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో ఎలా గ్రోత్ రేట్ని కంట్రోల్ చేయడము, టెంపరీ మెథడ్స్ యొక్క ఇంపార్టెన్స్ కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వివిధ విభాగాల్లోన వాళ్ళ ప్రతిభ చూపించిన వాళ్ళకి అవార్డులు కూడా, మనీ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగిందండి. యాక్సెప్టర్స్కి వ్యాసెక్టమీ చేసిన సర్జన్స్కి, అలాగే ఐయుసిడి యాక్సెప్టర్స్కి, అలాగే ఐయుసిడి ఎక్కువ పెట్టిన డాక్టర్, గైనకాలజిస్ట్కి, అట్లానే ఆశా వర్కర్స్కి, ఏఎన్ఎంస్కి అందరినీ గుర్తించడం జరిగిందండి. లక్కీ డ్రిప్ ద్వారా వీళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనీ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించాలని, మనం ఉన్నంత వరకు తల్లిదండ్రులను విడవరాదని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ గురువారం అన్నారు. స్థానిక పిఎస్ఎన్ఎం పాఠశాలలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ సెంట్రల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న 2వ పట్టణ సిఐ జి ఉమామహేశ్వరరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గురువును మించిన దైవం లేదని, గురువే మన మొదటి దైవంగా భావించాలన్నారు. ఇప్పుడు తల వంచి చదివితే రేపు సగౌరవంగా తలెత్తవచ్చన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ఇష్టపడి చదవాలని, అప్పుడే ఉన్నతమైన శిఖరాలకి చేరుతామని అన్నారు. మేము కూడా కష్టపడి ఇష్టపడి చదివామని, దాని ప్రతిఫలమే నేటి మా ప్రభుత్వ కొలువుతో పాటు ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కిందన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో లయన్స్ క్లబ్ సభ్యులు మొక్కలు నాటి దాని ప్రాముఖ్యతను, అవసరాలను ఎంతో ఓపికగా వివరించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు పరీక్షలకు సంబంధించిన సామాగ్రిని అందించి విద్యార్థులందరూ ఉన్నత స్థానంలో నిలవాలన్నారు. కార్యదర్శి డాక్టర్ సింధూర, ట్రెజరర్ జోగి భారతి, జోనల్ చైర్మన్ పొన్నాడ రవికుమార్, బి దేవభూషణ్, మెంటర్ నటుకుల మోహన్లు ప్రపంచ జనాభా దినోత్సవంపై అవగాహన కల్పించారు. అనంతరం కార్యదర్శి డాక్టర్ సింధూర కార్యక్రమాన్ని ముగిస్తూ ముఖ్య అతిథి సిఐ జి ఉమామహేశ్వరరావుతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్ని దుస్సాలువతో ఘనంగా సత్కరించి గౌరవించారు. ఈ కార్యక్రమంలో 2వ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి శంకర్, లయన్స్ క్లబ్ సభ్యులు టి రామ్ గోపాల్, ఎస్ మణి, జి చిన్నారావు, ఉర్లం శివతేజ, పొడుగు చరణ్, పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బర్నింగ్ కానీ అలాంటివి ఏమి చేయకండి బాబు, అర్థమవుతుందా? ఎంజాయ్ చేసే రోజులు కాదు ఇది. ఒకసారి లైఫ్ స్పాయిల్ అయిందా పోలీస్ స్టేషన్లో, ఒకసారి మీరు ఏదైనా చేసి మీ మీద ఎఫ్ఐఆర్ పడిందా, మీ లైఫ్ లాంగ్ ఇంకా కూలి పని చేసి బతకడమే. ఈవెన్ ఒక సెక్యూరిటీ గార్డ్, ఏది ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డులు, బ్యాంక్ దగ్గర సెక్యూరిటీ గార్డు ఉంటారు కదా, వాళ్ళకి నెలకు ఎంత ఇస్తారో తెలుసా? 12-13 వేల రూపాయలు ఇస్తారు సెక్యూరిటీ గార్డు. ఆ 12-13 వేల సెక్యూరిటీ గార్డు కూడా నేను యాంటీసిడెంట్ రాసి ఆడికి ఎటువంటి కేసులు లేవు. ఇల్లు లేని నిరుపేదలకు గూడు కల్పించాలన్న సదుద్దేశంతో నాటి ప్రభుత్వం కలెక్టరేట్ సమీపంలో రాజీవ్ గృహకల్ప సముదాయాన్ని నిర్మించి లబ్ధిదారులకు అందజేసింది.
ఈ కాలనీ 6 ఏళ్లుగా పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. కాలనీలో క్రమం తప్పకుండా పారిశుద్ధ్య పనులు పూర్తి స్థాయిలో చేపట్టకపోవడంతో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. దీనితో కాలువల్లో ఎక్కడికక్కడ మురుగునీరు నిలిచి వర్షం వస్తే మురుగునీరు రోడ్లపైకి ప్రవహించేది. డ్రైనేజీలతో పాటు లోతట్టు ప్రాంతాల్లోనూ మురుగు పేరుకుపోవడంతో కాలనీ వాసులు దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారు. కాలనీ వాసుల కష్టాలు తెలుసుకున్న ఎమ్మెల్యే గొండు శంకర్ను వెనువెంటనే స్పందించి మున్సిపల్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన వాంబే కాలనీ పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించడంతో అధికారుల్లో చలనం వచ్చింది. గురువారం ఉదయం నుంచి కాలనీలో పెద్ద ఎత్తున పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపట్టారు. కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి మురుగునీరు ప్రవహించే విధంగా చర్యలు చేపట్టారు. డివిజన్ ఇన్ఛార్జి టీడీపీ నాయకుల పర్యవేక్షణలో ముమ్మరంగా పనులు చేపట్టడంతో కాలనీ వాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాలు ఇబ్బందుల గురించి వెంటనే చర్యలు తీసుకోవడం పట్ల ఎమ్మెల్యే గొండు శంకర్కు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ వార్డులో గొండు శంకర్ గారు ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేసినప్పుడు ఈ యొక్క కాలనీకి వచ్చినప్పుడు ఆయన ఈ సమస్యలన్నీ చూసి ఆ రోజు ఇక్కడ మేము అందరం కూడా ఈ వార్డు నుంచి ఆయనకి చెప్పినటువంటి అనేక సమస్యలని చెప్పడం జరిగింది. అలాగే ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ యొక్క కాలనీలో ముఖ్యమైన సమస్య శానిటేషన్ అండ్ డ్రైనేజీ ప్రాబ్లం ఉంది. అలాగే ఇక్కడ ట్యాంకులు నిండిపోయి చాలామంది బాధపడుతున్నారు. అది గుర్తించి ఆయన ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ మిషన్ పంపించి ఈరోజు ఈ ట్యాంకులన్నీ ఈ కాలనీలో బాగు చేయిస్తున్నారు. దానికి చాలా సంతోషిస్తున్నాం. అలాగే ఇక్కడ నివసించే వాళ్ళందరూ కూడా ఎంతోమంది దోమలకి చాలా ఇబ్బంది పడుతున్నారు. దోమలతో కానీ అలాగే సమస్యలతో కానీ ఆ సమస్యలు ఈరోజు తీర్చినందుకు గొండు శంకర్. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన తరుణంలో చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో గొండు శంకర్ ఆధ్వర్యంలో నగరంలో నాడు ప్రారంభించిన అన్నా క్యాంటీన్ నిత్య అన్నదాన కార్యక్రమం నేటికి 448 రోజులు పూర్తి చేసుకుంది. నిరంతరాయంగా ప్రతిరోజు నగరంలోని 7 రోడ్ల కూడలి, పాత బస్టాండ్ ప్రాంతాలలో వందలాది మందికి అన్నా క్యాంటీన్ ఉచితంగా ఆకలి తీరుస్తోంది. నగరంలోని అనాథలు, అభాగ్యులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఆ సమయానికే వచ్చే అన్నార్తులకు సైతం అన్నా క్యాంటీన్ రుచికరమైన ఆహారం కడుపు నింపుతూ అందరి మన్ననలు పొందుతోంది. పాతపట్నం మండలం ఎమ్మెల్యే దత్తగ్రామమైన తామర గ్రామ ప్రజలు పాతపట్నం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు దంపతులకు ఘనంగా పౌర సన్మానం చేశారు. పాతపట్నం చరిత్రలో సామాన్యుడికి అత్యంత మెజారిటీతో గెలిపించినందుకు తామర గ్రామ ప్రజలు నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పదవులు ముఖ్యం కాదని, గుర్తుండిపోయే పనులే శాశ్వతమని అన్నారు. మీలో ఒక్కడినైన నన్ను భారీ మెజారిటీతో గెలిపించినందుకు ఎల్లవేళలా కృతజ్ఞతాభావంతో పనిచేస్తానని తెలిపారు. అలాగే రాష్ట్రంలో అత్యంత వెనుకబాటుకు గురైన పాతపట్నం నియోజకవర్గంను అభివృద్ధి పదంలో నడిపించడమే ధ్యేయంగా పనిచేస్తానని కొనియాడారు. కార్యక్రమంలో పాతపట్నం మండల టీడీపీ అధ్యక్షులు పైల బాబ్జీ, సర్పంచ్ ఇప్పిలి జయలక్ష్మి, మాజీ ఎంపీటీసీ సభ్యులు ధర్మాన ఆనందరావు, లండ తాతబాబు, ధర్మాన చంద్రమౌళి, ఇప్పిలి ధనంజయరావు, పొన్నాన అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం నూతనంగా తెచ్చిన ఇసుక పాలసీ విధానంతో రాష్ట్రం ప్రగతి బాట పట్టనుందని పాతపట్నం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక విధానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కోర్టు కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలతో ఇసుక కొరత నెలకొని నిర్మాణ రంగం కుదేలైందన్నారు. అలాగే ఇసుకను కృత్రిమ కొరత సృష్టించి వేల కోట్ల రూపాయలు అడ్డగోలుగా వైసీపీ నాయకులు దండుకున్నారన్నారు. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు పనుల్లేక రోడ్డున పడ్డారని, పనుల్లేక వేలాది మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిబంధనలు మార్చి ప్రజలందరికీ ఇసుక లభించేలా చర్యలు చేపట్టిందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్డీఏ ప్రభుత్వం ఇసుక పాలసీ విధానాన్ని అమల్లోకి తీసుకురావడంతో భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన ప్రతి ఒక్కరికి ఉపాధి కలగనుందని భరోసా కల్పించారు. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజుల్లోనే ఉచిత ఇసుక పాలసీ విధానం అమల్లోకి తెచ్చి
కార్మికులకు, సామాన్య మధ్యతరగతి ప్రజలకు అండగా నిలిచిందని, గతంలో జగనన్న కాలనీ పేరిట లక్షలాది మెట్రిక్ టన్నుల ఇసుక దోపిడీకి వైసీపీ ప్రభుత్వం పాల్పడిందని అన్నారు. నేషనల్ ట్రిబ్యునల్ నిబంధనలకు తూట్లు పొడిచిందని విమర్శలు చేసిన ఎమ్మెల్యే, జిల్లా స్థాయి ఇసుక కమిటీ నిర్ణయించిన ధరలను నిల్వ కేంద్రాల వద్ద ప్రదర్శించనున్నారని తెలిపారు. ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 20 మెట్రిక్ టన్నుల వరకు అనుమతి ఉంటుందని, గ్రామాల్లో ఉన్న వాగులు, వంకల్లో లభ్యమయ్యే ఇసుకను స్థానిక అవసరాలకు వినియోగించుకోవచ్చని తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భవన నిర్మాణ కార్మికులు, ట్రాక్టర్ యాజమానులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.